ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా? ఇస్రో మన దేశం కోసం ఒక టెరిఫిక్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పటిదాకా అన్నీ తానే అయి నడిపిన ఇస్రో ఇక ముందు లాంచ్ వెహికల్స్, శాటిలైట్ల తయారీ జోలికే పోదట. ఆ పనులన్నీ కూడా ప్రైవేట్ కంపెనీలకు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకరింగ్‌లకు అప్పజెప్పేస్తోందని నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ డాక్టర్ పవన్ గోయంకా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్రైవేట్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ పనులన్నీ కూడా చూసుకుంటారు అన్నమాట. మరి ఇస్రో ఏం చేస్తుంది అనంటే కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. సరికొత్త ఫ్రాంటీరియర్ టెక్నాలజీలు, అలాగే బిగ్ టికెట్ స్పేస్ మిషన్‌ల మీద మాత్రమే ఫుల్‌గా ఫోకస్ పెడుతోందట ఇస్రో. అయితే ఇక ఇస్రో ఫ్యూచర్ ప్లాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. వచ్చే ఏడాదేమో క్రూడ్ ఆర్బిటాల్ స్పేస్ క్రాఫ్ట్ అదే గగన్యాన్ పంపడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆ తర్వాత 2035 నాటికి సొంతంగా భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మించడం, అట్లాగే 2040 నాటికి మన ఇండియన్‌ను ఏకంగా చంద్రుడి మీదికి దించేయాలనే మహాకలలతో ఇస్రో ముందుకు పోతోంది. ప్రైవేట్ స్పేస్ కంపెనీలు కూడా అగ్నికుల్ కాస్మోస్ లాంటి వాళ్ళతో కలిసి చాలా జోరుగా పనిచేస్తున్నాయి. అయితే కేవలం తయారీనే కాదు, క్రిటికల్ ఐపీ, మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీస్ అన్నీ కూడా మన దేశంలోనే సురక్షితంగా ఉండేలా క్లియర్ రెగ్యులేటరీ ఓవర్‌సైట్, అలాగే సెక్యూరిటీ వెట్టింగ్ కూడా ఉంటుంది అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ మూవ్‌తో స్టార్టప్స్ బూస్ట్ అవుతాయి. పోటీతత్వం పెరిగి సెల్ఫ్ రిలయంట్ స్పేస్ ఎకానమీ కూడా తయారవుతుంది. మోస్ట్ ఇన్నోవేషన్, మోస్ట్ జాబ్స్, మోస్ట్ గ్రోత్ కూడా వస్తాయి. అయితే ఇక ఈ అప్ స్ట్రీము, డౌన్ స్ట్రీమ్ రంగాల గురించి చెప్పాలి అనంటే రాకెట్లు, శాటిలైట్ల తయారీ, లాంచింగ్, ఆపరేషన్స్ చూసేదేమో అప్ స్ట్రీమ్ అయితే, ఆ శాటిలైట్‌లు పంపే సమాచారాన్ని ఎర్త్ అబ్జర్వేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిని వాడి బిజినెస్ వాల్యూని క్రియేట్ చేసేది డౌన్ స్ట్రీమ్. సుహోరా టెక్నాలజీస్ సీఈఓ క్రిషాను ఆచార్య చెప్తున్నట్టు, అలాగే పైకి వెళ్ళే శాటిలైట్ల నుంచే వచ్చే ఆ రా డేటాను ప్రయోజనకరమైన ఇన్‌సైట్స్‌గా మలచడంలో డౌన్ స్ట్రీమ్ ప్లేయర్‌లు భవిష్యత్తులో విపరీతమైన రెవెన్యూ తెస్తారట. అగ్రికల్చర్ గానివ్వండి, అలాగే క్లైమేట్ మానిటరింగ్, అర్బన్ ప్లానింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లాంటి రంగాల్లో ఈ డేటా గేమ్ చేంజర్ కాబోతోంది. అయితే మొత్తానికి మన ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ నుంచి ఎగ్జిక్యూషన్ దాకా గ్లోబల్ లెవెల్‌లో అద్దరగొట్టడానికి ఒక పక్కా ప్లాన్‌తో అయితే రెడీ అయిపోయింది.